ఓకే ఏ ఉమ్మా ఓకే ఏ ఉమ్మా మాటలోనే పెద్ద డామ్ అనేది అవి సైరన్ అయితే ఇదేకో సైరన్ అయితే ఇదేకో ఇప్పుడు చూడండి సైరన్ వస్తుంది చూడండి పఠా అనేది కదా పైన పైన టపా టపా అంటారు చూడండి డ్యూటీ చేసుకున్నారు డ్యూటీ జాబ్ చేసుకున్నారు జాబ్ ఎవరు ఇస్తున్నారు అది చేసుకుంటున్నారు కానీ నార్మల్గా సాగిపోతుంది అంతే. కానీ స్కూల్స్ అయితే హాలిడేస్ ఉన్నాయి ఎందుకంటే కనుక డేంజర్ అలర్ట్ ఉంది కాబట్టి కోవిడ్లో పక్కనే ఇరాన్ డేంజర్ అలర్ట్ ఎందుకంటే వాళ్ళ ఫ్లైట్లో ఏం వెళ్ళాలనే కానీ ఇట్లా మా పైన వెళ్తున్నాయి బాంబులు ఇట్లా ఇది కోవిడ్ ఉంటే ఇటు పక్కల ఇరాన్ ఉంటే ఇటు పక్కల యూఎస్ఏ ఇటు పక్కల ఇజ్రాయెల్ ఉంటే ఇటు వెళ్తున్నాయి అనమాట ఇరాన్ నుంచి చిక్ 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 అని మా పై నుంచి వెళ్తున్నాయి. ఈరోజు నుండి ఒక ఫ్రెండ్ వచ్చేసి రోస్ మిల్క్ అయితే తీసుకుని వచ్చాడు. నేను తీసుకున్నా రోస్ మిల్క్ లోపల సబ్జీ అందుకుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి కోవిడ్లో రంజాన్ డే 15 అనమాట. మార్నింగ్ నుంచి నా స్కూల్ అయితే హాలిడేస్ ఉన్నాయి. అసలు మార్నింగ్ నుంచి కాదు కానీ ఒక వారం నుంచి స్కూల్స్ అయితే హాలిడేస్ ఉన్నాయి. ఎప్పుడు తెరుస్తారో కూడా తెలియదు ఈ యుద్ధం కారణం వల్ల. ఈరోజు కూడా మార్నింగ్ నుంచి అనమాట నాన్ స్టాప్గా సైరన్ మోగుతుంది కోవిడ్లో. ఎందుకంటే ఇంకా భయంకరంగా వాళ్ళు అటాక్ చేస్తున్నారు అనమాట ఇరాన్ వాళ్ళు. సిచ్యువేషన్ అయితే నార్మల్గానే ఉంది కానీ అసలు ఏం కాలేదు. అంటే వాళ్ళు అటాక్ చేస్తున్నారు, వీళ్ళేమో గాలని పెళ్లి చేస్తున్నారు. సో అంతా సాల్వ్ అయిపోతుంది. మెయిన్గా యుద్ధం జరుగుతున్నది వచ్చేసి యూఎస్కి ఇజ్రాయెల్కి ఇరాన్కి కదా. ఇరాన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ మీద ఎక్కువ అటాక్ చేస్తున్నారు. వాళ్ళ మీద అటాక్ చేస్తూ కూడా ఇక్కడ వాళ్ళ బేసెస్ ఉంటాయి కదా, నేవీ బేసెస్. సో ఆ బేసెస్ మీద అనమాట వాళ్ళకి సంబంధించిన బేసెస్ ఏమేమి ఉంటాయో దాని మీద అయితే అటాక్ చేస్తున్నారు. యూఎస్ వాళ్ళ బేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయి అక్కడ. సో అంతే. ప్రజెంట్ అయితే కండిషన్ అయితే ఇక్కడ నార్మల్గా ఉంది. కానీ స్కూల్స్ అయితే హాలిడేస్ ఉన్నాయి ఎందుకంటే కనుక డేంజర్ అలర్ట్ ఉంది కాబట్టి కోవిడ్లో పక్కనే ఇరాన్ డేంజర్ అలర్ట్ ఎందుకంటే వాళ్ళ ఫ్లైట్లో ఏం వెళ్ళాలనే కానీ మా పైన వెళ్తున్నాయి బాంబులు ఇట్లా. ఇది కోవిడ్ ఉంటే ఇటు పక్కల ఇరాన్ ఉంటే ఇటు పక్కల యూఎస్ఏ ఇటు పక్కల ఇజ్రాయెల్ ఉంటే ఇటు వెళ్తున్నాయి అనమాట ఇరాన్ నుంచి చిక్ 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 అని మా పై నుంచి వెళ్తున్నాయి. సో అలా ఉంది పరిస్థితి. ప్రజెంట్ అయితే మస్జిద్ దగ్గరికి వెళ్తున్నాను నమాజ్ చేసుకునేకి. చలో నమాజ్ కనిపెట్టేసుకుని వచ్చేద్దాం. ఓకే, అయిపోయింది ఇప్పుడే నమాజ్కున్నా. ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నా. ప్రజెంట్ ఇప్పుడు మా ఇంటి దగ్గర గ్యాస్లు అయితే వస్తాయి, గ్యాస్లు దించాలేమో. ఇంట్లో ఆల్రెడీ ఇంట్లో ఉన్న గ్యాస్లు తీసుకొని వచ్చి పెట్టినాం ఆల్రెడీ. ఇప్పుడు గ్యాస్ బండి వస్తుంది, గ్యాస్ దించుకోవాలి. చూడండి గ్యాస్ బండి కోవిడ్లో గ్యాస్ ఎలా ఉంటుందో. ఓకే, ఇంటి దగ్గరకు వచ్చి దించిపోతే ఒక రేటు, అక్కడికి తీసుకొని వెళ్తే ఒక రేటు అనమాట. చాలామంది డ్రైవర్లకి వాళ్ళ కోవిడ్ వాళ్ళు అక్కడికే పోయి తీసుకొని అమ్మంటారు కార్ ఇచ్చి. కానీ మా కోవిడ్లో అయితే ఇంకా ఆర్డర్ చేస్తారనమాట. డైరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి దించిపోతారు. చూపిస్తాడు. ఓకే, ఇది చూడండి మా ఫ్రెండ్ గాడు ఆ పైన పావురాల పంచాయతీ చేస్తాడు కదా, అంటే పావురాల పని చేస్తాడు కదా. ఇతను వచ్చేసి బంగ్లాదేశ్ ఫ్రెండ్ అని చెప్పినా కదా. వాళ్ళ పైన పావురాలు ఎన్ని గుడ్లు పెడతాయి, ఎంత ఫుడ్ పెడుతున్నాం అనేసి మొత్తం లిస్టు రాసుకోవాలంట. రాసుకుని వాళ్ళ కోవిడ్ సైన్ చూపించాలంట. అసలు నాకు తెలియదు ఇన్ని రోజులు. వాడు గురించి చెప్పాలి నాకు, జియాదుని అడుగునా ఈ చెప్తున్నాడు. బోలో ये है अच्छा वाला, ठीक है, गुड. ओके, ये है गुड. ओके, ये है बैट. ओके, ये है बैट पिजन, ये है गुड पिजन. ఓకే, ఇవి మంచి పావురాలు, ఇవి చెడ్డ పావురాలు, హెల్త్ బాలేని పావురాలు అనుకో. इसका चाहिए बच्चा. ఓకే, ठीक है. अंडा चाहिए, बच्चा चाहिए. इसका अंडा से बच्चा चाहिए. ఓకే, మెయిన్ ఫస్ట్ अंडा चाहिए इधर से. ఓకే, ఇనికి గొడుగులు కావాలా. तो कितना दिन आया ये देखो, 26 तारीख और 26 तारीख में आया 2 अंडा. एक दिन बाद आता है एक अंडा. ఓకే ఓకే, देगा एक दिन 10 देगा, फिर दूसरा दिन देगा. ఓకే ఓకే, ఒకరోజు తర్వాత ఒకరోజు ఇస్తాను గుడ్డు. हाँ, उसके बाद ये देखो, ये है मुंह अच्छा. इसी से अंडा लेगा. इधर कितना अंडा है? 26. ये है बॉक्स नंबर, बॉक्स है ना, बॉक्स नंबर. ये है रखा है जिसमें. ओके, मतलब ये है बॉक्स नंबर 26 बॉक्स का. ये है तारीख 24-26. ओके, 2 अंडा देता है. 2 अंडा. और इधर देखो, ये है 2 बॉक्स, 2 नंबर बॉक्स. ये है कि बैट पिजन. ठीक है. ओके, इसका भी देखो 26-28. तो इसी का अंडा है ना, इसमें रख दिया, इसी से बच्चा लेगा. हाँ, ठीक है. ओके, और इसका जो
बैट पिजन का जो अंडा आता है ना, एग है उसको फेंक देगा। ప్యాక్ దేగా. ఓకే చూడండి, ఇక్కడ మంచి గుడ్లు పెడతాయి కదా, ఇవి వచ్చేసి దీని కింద పెడతారంట. ఇది పెడతాయి కదా ఈ గుడ్లు, ఈ పావురాల గుడ్లు పెడతాయి, ఇది వచ్చేసి పారేస్తారంట. ఓకే ఏ అమ్మా మాటలోనే పెద్ద డామ్ అనేది. అవి సైరన్ అయితే ఇదేకో, సైరన్ అయితే ఇదేకో. ఇప్పుడు చూడండి సైరన్ వస్తుంది చూడండి, పఠా అనేది కదా పైన. आ जाओ देखता हूँ इधर साइड से. नहीं इधर नहीं ఈ వారు అస్సలకి ఆగుతలేదు. ఇప్పుడు దగ్గర 2026 ఫిబ్రవరి 28 స్టార్ట్ అయింది యుద్ధం, ఇంతవరకు ఆగుతలేదు. ఇప్పుడే ధన అనేది అన్నసాడు మళ్ళీ వస్తుంది చూడండి సైరన్ కూడా ఇస్తలేరు వాళ్ళు. ఏంది మాటలు ఇవ్వాలి సైరన్ అని చేసి వాళ్ళని వదిలేసి ఏమలే దాని పని అది, మా పని మాది, అలా ఉంది పరిస్థితి. ఓకే ఈ చూడండి మాటలను డ్యూటీ పోతున్నాడు. वो ऊपर वो पड़ता है तो क्या कदर जाता है तो 3 नंबर जमा चलो పైన టపా అంటారు చూడండి. డ్యూటీ చేసుకున్నారు డ్యూటీ, జాబ్ చేసుకున్నారు జాబ్, ఎవరు ఇస్తున్నారు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ నార్మల్గా సాగిపోతుంది అంతే, అది వాళ్ళు కలుసుకుంటారు పైన అంతే. మేము డ్యూటీ చేసుకున్నారు, ఖాళీగా ఉండేటోళ్ళం ఖాళీగా ఉన్నాం, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఏం లేదు ఇక్కడైతే, చిల్ ఎంజాయ్ అంతే. వాళ్ళవి ఇట్లా వెళ్తుంటాయి కదా, సో ఈ ఇజ్రాయెల్ వాళ్ళటి, ఇరాన్ వాళ్ళటి, ఈ కోవిడ్ వాళ్ళ మధ్యలోంచి కలుస్తున్నారు అనమాట, ఈ దేశం మీద పడుకోకుండా. అట్లా జరుగుతుంది. నిన్నైతే రీసెంట్గా జరిగింది ఏంటంటే, ఒకటి అట్లనే కాల్చడం వల్ల ఒక ఇంటి మీద పడింది అనమాట. అవి ఆ ఒప్పులు ఉంటాయి కదా కాల్చిన తర్వాత డ్రోన్లు, అవి ఒక ఇంటి మీద పడి ఆ ఇల్లు డ్యామేజ్ అయింది అనమాట. ఒక చిన్న 11 ఏళ్ళ పాప కొంచెం చనిపోయింది ఆడ. ఆ ఇంట్లో వాళ్ళనుకున్న ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు కొంచెం గాయాలు అవడంతో కువైట్లో ఉన్న ఇల్లు నేపేది. ఆ ఇంట్లో వాళ్ళని హాస్పిటల్కి అయితే తరలించారు. ఆ పాపను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసి ముందు ఆ పాప చనిపోయిందంట. 11 ఏళ్ళ పాపం కదా. వాళ్ళ దాడులకి మధ్యలో కోవిడ్ నలిగిపోతుంది కదా. కానీ ఆ యూఎస్ వాళ్ళ బేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయో వాళ్ళకి అటాక్ చేసుకోవాలన్నమాట ఇరాన్ వాళ్ళు. చలో మా కోవిడ్ ఇలా గ్యాస్ బండ్ వస్తుంది అనుకుంటే అసలు గ్యాసే రాలి ఈరోజు. ఎందుకో మా ఏరియాలోకి వచ్చాను, మా ఇంటికాడ దించిపోలే. మా కోవిడ్ వస్తాడు మళ్ళీ ఏమైనా పోయిస్తాడేమో. ప్రజెంట్ అయితే మస్జిద్ దగ్గరికి వెళ్తున్నాం మళ్ళీ అసర్ నమాజ్కి. ఇప్పుడే టైం మజా ఇచ్చారనమాట. వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసి స్నానం చేసేసి తర్వాత మళ్ళీ ఇఫ్తార్కి వెళ్ళిపోతే సరిపోతుంది. ప్రజెంట్ అయితే మస్జిద్ దగ్గరికి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడు నమాజ్ కంప్లీట్ అయిపోయింది. ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయి మంచిగా కొద్దిసేపు ఎండలో కూర్చుంటా. ఎందుకంటే మొత్తం బాడీ ఎరేట్నుంది, పోయి ఇంకా వేడి నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే బాగా మంచిగా స్నానం చేసిన మస్జిద్ దగ్గరికి అయితే వెళ్తున్నా. టైం కూడా అయింది, టైం ఇంకా 5:29. అందరూ వెళ్తున్నారు అనమాట. చలో మస్జిద్ దగ్గరికి వెళ్దాం. చూడండి మా ఫ్రెండ్ గాడు ఫుడ్ తీసుకొని వెళ్తున్నాడు, చూసాడు వాళ్ళ బాబు వచ్చి పెడతాడు అని డ్రాప్ చేస్తాడు దిగట కార్లో. వెనకల అవన్నీ ఇట్లా తీసుకొని వచ్చి ఫుడ్ ఇచ్చిపోతాడు అనమాట, పెద్ద ప్లేట్. ముక్కులు అయితే భయంకరంగా నొప్పి తీస్తున్నాయి ఇక్కడ. రావడం ఫుడ్ ఆడ పెట్టచ్చు మధ్యలో తల అందరికీ తల కొంచెం డివైడ్ చేసేస్తాడు. ఈరోజు నుండి ఒక ఫ్రెండ్ వచ్చేసి రోస్ మిల్క్ అయితే తీసుకుని వచ్చాడు. నేను తీసుకున్నా రోస్ మిల్క్ లోపల సబ్జీ అందుకుంది. ప్రజెంట్ ఫుడ్ అయితే అందరు డివైడ్ చేసేసినాం. ఇటు పక్కల ఇది కూడా కొంచెం డివైడ్ చేద్దామని అయిపోయింది. ఫైనల్గా అందరూ డివైడ్ అయితే చేసేస్తున్నాం ఫుడ్. ఇంకా అసా ఇవ్వగానే నాకు ఇచ్చాడు. أشهد أن محمدا رسول الله. حي على الصلاة حي على الصلاة حي على الفلاح حي على الفلاح.
الله أكبر الله أكبر لا إله إلا الله. ఇప్పుడే నమాజ్ కంప్లీట్ అయిపోయింది. ఇది చెప్పకూడదు యార్. ఇప్పుడే నమాజ్ కంప్లీట్ అయిపోయింది, ఇంటి దగ్గర కూడా వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడతో సక్సెస్ఫుల్గా డే 15 రంజాన్ కంప్లీట్ అయిపోయింది. మీరు దేవుడు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి డే 16 వీడియో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేయండి.